రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 4న ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక అయితే గన్నవరం నగుబాటుకు గురి చేసిందో మీరు ఇచ్చిన మ్యాండేట్ రోజున అదే గన్నవరం సాక్షిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే దానికి మట్టి గ్రావెల్, ఆ మట్టి మశానం కోల నాకు పెద్ద తెలియదు, వాటికి దూరంగా ఉంటా. ఆ మట్టి తోలింది ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు క్వారీ నుంచి తోలితే ఆ బిల్లు 7 కోట్లో 8 కోట్లో సబ్జెక్టు కరెక్షన్ ఉంది. కానీ కడియాల సతీష్ అని అంపాపురం మాజీ సర్పంచ్ ఎవరైతే నా ప్రత్యర్థి ఉన్నాడో అతని పేరు కూడా నేను కూర్చున్నాను ఈ 9 సంవత్సరాల్లో. అతనికి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తే బిల్లు 8 కోట్ల రూపాయలు కడియాల సతీష్ పేరు మీద ఇవ్వటం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అని అడుగుతున్నాను. అంటే వల్లభనేని వంశీ అనుచరుడికి కె సీతారాంపురంలో కిషోర్కి బిల్లు వస్తే అసలు తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఎవడైతే ఉన్నాడో వాడేమనుకోవాలా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మట్టిస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి చెప్పా, ఇది సార్ పరిస్థితి. ఇలాంటి రాజకీయాలకు అన్నవరంలో ఇక చల్లనివ్వను. బిజినెస్ చేసేవాళ్ళు 2 పార్టీలతో ఉండొచ్చేమో, కానీ ప్రత్యర్థికి సహకరించి, ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి, ప్రత్యర్థికి నువ్వే గెలుస్తావని చెప్పి ఇన్ని మాట్లాడినాడు ఎవడన్నా వచ్చి పార్టీ అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించను. ఈ కాంట్రాక్టర్లు కూడా మీరు కూడా గమనిస్తూ ఉండండి. ఆ రోజున ఇక చూస్తూ ఉంటే అలవాటు పొరపాటు గ్రహపట్టణ అలవాటు అయిపోద్ది, చూస్తూ ఉంటే మేస్తా పోతాయని సాగుతా. అలాంటి పరిస్థితుల్లో గన్నవరాన్ని మనం ఉంచకూడదు.